ఈ వీడియోలో మనం హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి గతంలో ఒక పనిని చేయవలసిన అవసరం రాలేదా అని ప్రశ్నలు అడుగుటకు ఈ హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెబుతామన్నమాట. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే డిడ్ ప్లస్ నాట్, డింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. డిడ్ ప్లస్ నాట్, డింట్ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా హీ, షీ, ఇట్, రామ, సీత వస్తాయి. ప్లస్ హ్యాజ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హీ, షీ, ఇట్, రామ, సీతాలు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డింట్, ఇక్కడ హ్యాజ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ హ్యాడ్ టు బదులుగా హ్యాజ్ టు వస్తుంది. ఏ సందర్భంలో అంటే హీ, షీ, ఇట్, రామ, సీత లాంటివి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాడ్ టు బదులుగా హ్యాజ్ టుని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ వన్, దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ అట్లాగే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బీట్ కొట్టుట, క్లీన్ శుభ్రం చేయుట, డ్రింక్ త్రాగుట, ఎర్న్ సంపాదించుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. డింట్ హీ హ్యాజ్ టు లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం రాలేదా, లేదా ఇంగ్లీష్ రాయకపోయినా బాధలేదు మనకి. డింట్ హీ హ్యాజ్ టు లెర్న్, అతను నేర్చుకోవలసిన అవసరం రాలేదా. డింట్ షీ హ్యాజ్ టు లవ్, ఆమె ప్రేమించవలసిన అవసరం రాలేదా. డింట్ ఇట్ హ్యాజ్ టు ఈట్, అది లేక ఇది తినవలసిన అవసరం రాలేదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యాడ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.